మళ్ళీ ఆయనకి ఇవ్వడానికి చూపించారు, ఆశ చూపించారు. దానికి సంబంధించి కేసు అన్నారు కదా. మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా ఉన్నారు సార్, ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించిన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి గత జగన్ గవర్నమెంట్ లో గత ఏడాది కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అంటే వేరే కేసు పైన, అంటే ఇతని పైన SC/ST కేసు నమోదైంది. అంటే అది కూడా వాంటెల్లి ఆ వర్గం వాళ్ళే పెట్టి పంపించడం జరిగింది. అతను బెయిల్ కూడా రాకుండా అప్పట్లో దాదాపు 3 నెలలకు పైన సెంట్రల్ జైల్లో ఉన్నవాడు. సో అక్కడ దస్తగిరి కడప సెంట్రల్ జైల్లో ఉండే సమయంలో ఎవరైతే ఉన్నారో నిందితుడు, ఈ కేసులో ప్రధానంగా నిందితుడు శివశంకర్ రెడ్డి, దేవినేని శివశంకర్ రెడ్డి వాళ్ళ కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి ఉన్నాడు కడపలో. చైతన్య రెడ్డి అక్కడికి సెంట్రల్ జైల్లోకి వెళ్ళడం జరిగింది. సెంట్రల్ జైలుకి వెళ్ళి దస్తగిరితో కలిసినట్టు దస్తగిరి మళ్ళా జైలు నుంచి బయటకు వచ్చినాక చెప్పడం జరిగింది మీడియాతో. తన దగ్గరికి వెళ్ళి, దస్తగిరి దగ్గరికి వెళ్ళి, నువ్వు అప్రూవర్ గా మారిన వ్యవహారం మొత్తం అసత్యాలని చెప్పి ఒప్పుకో. ఎందుకంటే అవతల సునీతమ్మ కావచ్చు, CBI వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ ప్రెజర్స్ వల్లే, వాళ్ళ ఒత్తిడి వల్లే నేను అప్రూవర్ గా మారి మొత్తం అసత్యాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు వాస్తవాలు చెప్తున్నాను, నిజాలు చెప్తున్నాను. ఇప్పుడు నేను మారిపోయాను, అదన్నీ అవాస్తవం అని చెప్పి నువ్వు ఆ విధంగా ఒప్పుకుంటే కదా నీకు 20 కోట్లు ఆఫర్ ఇచ్చాడు, 20 కోట్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా నేనే కాదు, నా వెనక కూడా ఉన్నారు, ఈ 20 కోట్లు తెచ్చిస్తాను, నువ్వు ఆ విధంగా ఒప్పుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత దస్తగిరి కడప జనరల్ జైలు నుంచి విడుదలయ్యాక, బెయిల్ మీద విడుదలయ్యాక మొత్తం మీడియా కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. సో అతని పైన అప్పట్లోనే కేసు ఇవ్వడం జరిగింది. ఎస్పీలకు అప్పుడు ఇద్దరు ఎస్పీలు వేలారు, అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఫిర్యాదు. అయితే జగన్ గవర్నమెంట్ ఉన్న అప్పుడు కేసు నమోదు చేయలేదు, అతని గురించి పట్టించుకోలేదు. సో ఈ నేపథ్యంలో ఆ కేసును మళ్ళీ దస్తగిరి ఇప్పుడు తెరపైకి తేవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇతని పైన చైతన్య రెడ్డితో పాటు ఎవరైతే కేసు నమోదు చేయలేదో పోలీసు అధికారులు కూడా, నాగరాజు కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఆ సెంట్రల్ జైల్లో సూపరింటెండెంట్ కావచ్చు, వీళ్ళందరిపైన కేసు నమోదు చేయడంతో పాటు చైతన్య రెడ్డితో కూడా కేసు నమోదు చేయడం, ప్రస్తుతం పురేంద్ర బోలు కేసు నమోదు చేశారు. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, సుబ్బారావు గారు ఎట్లా చూస్తారు సార్? ప్రతిసారి ఒక మలుపు ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకునే